హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వీడియో స్టార్టింగ్లో ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తుంది చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయ్యో ఆగండి ఆగండి, టైటిల్ ఏమో లచ్చక్కది పెట్టింది, మరి వీడియో ఏంటి ఇలా ఉంది, మరి ఇంకా చెప్పట్లేదేంటి, స్టార్ట్ చేయట్లేది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, స్టార్ట్ చేద్దాము, కొంచెం టైం ఉంది. ఒక సిస్టర్ కోసం అయితే ఈ వీడియో తీశాను. మీరు చపాతీలు చేసిన, పూరీలు చేసిన, కూరగాయలు కట్ చేసిన ఈ ఫ్లోర్ మీద కట్ చేస్తారు కదా, ఇది నీట్గా ఉండదు అనుకుంటారు. నేను ఏదైనా పని చేసే ముందు దీన్ని క్లీన్గా చేసుకుంటానండి. క్లీన్ చేసిన తర్వాతనే చపాతీలైనా, పూరీలైనా, లేదంటే కూరగాయలు కట్ చేయడం అనేది చేస్తాను. ఈరోజు పూరీలు చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పూరీలు చేస్తున్నానండి. వీడియో కంటిన్యూ అయిపోతుంది. మనం లచ్చక్క గురించి అయితే మాట్లాడుకుందామా? ఇంకెందుకు ఆలస్యం మరి? అయ్యో, ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎక్కడి న్యాయం చెప్పండి. అంత హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళి సెలిన్ పెట్టించుకొని, చేతికి నిడిల్ పెట్టించుకొని ఇంట్లోకి వచ్చి అప్పుడే నాకు ఏదో అయిపోతుంది, నేను చనిపోతున్నాను, నేను బ్రతకను, నాకు ఏదో అయిపోతున్నట్టుగా అలా గోడకు వాలుకొని దివాలుగా మనకైతే చూసింది కదా. మరి ఈరోజేంటి హుషారుగా హాయిగా రెక్కలు వచ్చిన పక్షిలా ఎగురుకుంటూ కొత్తింట్లోకి వచ్చైతే మొత్తం తిరిగి చూస్తుంది. అయ్యో, ఆమెకి ఇప్పుడు రాలేదా నీరసం మరి? అయినా ఎందుకు వస్తుందిలేండి, కొత్తిల్లు కదా, మరి కొత్తిల్లు చూసుకోవాలి కదా. నీరసం అనుకుంటూ చేతగాట్లేదు అనుకుంటూ ఇంట్లో పడుకుంటే కొత్తిల్లు ఎలా రెడీ అవుతుందో చూడాలి కదా మరి. అది చూడకుంటే ఎట్లా మరి? దొంగ ప్రమోషన్లు చేయడానికైనా ఎనర్జీ తెచ్చుకోవాలిగా మరి. నిన్న వీడియోలో ఏం చెప్పాడు? 1-2 రోజులు పడుతుంది టైము లత కోలుకోవడానికి అని అన్నాడు. మరి ఈరోజేంటి హుషారుగా హాయిగా రెక్కలు విప్పిన పక్షిలాగా ఎంత చక్కగా తిరుగుతుందో ఫ్లోర్లన్నీ ఎక్కుకుంటూ. ఒక 2-3 మెట్లు ఎక్కడానికి అలసిపోతుంది. అన్నిసార్లు మెట్లెక్కి దిగింది కదా, మరి ఎక్కడైనా మనకు అలసిపోయినట్లు కనిపిస్తుందా? మరి నిన్న బెడ్ మీద పడుకున్న మనిషి ఈరోజు హఠాత్తుగా కొత్తింట్లోకి వచ్చి పైనుంచి కింది వరకు స్టెప్లు దిగి వచ్చినప్పుడు అలసిపోతుందా? అలసిపోదా? మరి అంటే దొంగ ప్రమోషన్లు చేయడానికి లేదా కొత్తింట్లోకి వెళ్ళి వీడియోలు చేయడానికి తను బలంగానే ఉంటుంది. కానీ ఇలా దొంగ కంటెంట్లు, దొంగ వీడియోలు తీయడానికి మాత్రమే హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఎన్నో రకాలుగా వీడియోలు తీయడానికి మాత్రమే తను డల్గా ఉంటుందని అర్థమైపోయింది కదా. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వద్దామండి. మనోడు చేసిన ఘనకార్యం ఎలా ఉందో తెలుసా? ఈ మధ్య యాడ్ ప్రమోషన్లు అనేది చాలా తగ్గించిండు. అసలు ఎందుకు తగ్గించాడో తెలుసా? మనోడు ఈ మధ్య ఒక యాప్ అనేది ప్రమోట్ అయితే చెయ్యట్లేడు కదా. ఆ యాప్ ఏంటో విన్నారా మీరు? ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. బెట్టింగ్ యాప్ అనేది మంచిది కాదు. ఆ యాప్ ద్వారా తను డబ్బులు ఎన్నో సంపాదించాడు. చాలా పెద్ద పెద్ద యూట్యూబర్సే ఆ బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేయకుండా ఆగిపోయారు. దానివల్ల ఎంతోమంది నష్టమైతే పోయారు కదా. మరి మనోడు కూడా ఆ యాప్ని ఇంతకు ముందుకు ఎంతలా ప్రమోట్ చేశాడు? ఎందుకు ప్రమోట్ చేశాడు? ఆ బెట్టింగ్ యాప్ అనేది ఒక్కసారి ప్రమోట్ చేస్తేనే 30,000-50,000 రూపాయల వరకు ఇస్తున్నారంట. మరి అందులో మరి బెట్టింగ్ యాప్ ఎందుకు ఇప్పుడు ప్రమోట్ చేయట్లేదు? దానివల్ల చాలా లబ్ధి అయితే పొందాడు కదా మనోడైతే. మరి ఇప్పుడు ఎందుకు మరి ఆ ప్రమోట్ అనేది చెయ్యట్లేడు? దానివల్ల తన ఛానల్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో అన్న ఆలోచనతో బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ అయితే చెయ్యట్లేదు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని యూట్యూబ్ అనేది వాళ్ళని హైడ్ చేసి పెడుతుంది. చాలా వరకు అయితే బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ అయితే చెయ్యట్లేరు. మాకు కూడా చాలామంది బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయమని వచ్చారు, కానీ మేము దాంట్లో చాలా రిస్క్ ఉంది అని బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ అయితే చేయలేదు. మనోడు మాత్రం డబ్బులకు ఆశపడి ప్రమోట్ చేశాడు, కానీ ఒకప్పుడు ప్రమోట్ చేశాడు, కానీ ఇప్పుడు ప్రమోట్ చేయడానికి వీలు కూడా లేదు. ఒకవేళ తను ప్రమోట్ చేసిన ఆ వీడియోని షూట్ చేసి పెట్టినా కానీ యూట్యూబ్ అనేది తీసుకోకుండా ఏ వీడియో అయితే మనం పబ్లిక్లోకి వదలాలి అనుకుంటున్నామో, దేని గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నామో దాని గురించి చాలా ఫ్రాడ్గా ఉందనేసి ఆ వీడియోని అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టి వదిలేస్తుంది. యూట్యూబ్ అయితే 1-2 సార్లు అయితే వార్నింగ్ ఇస్తుంది. 3వసారి మాత్రం వినకపోతే మన ఛానల్ని అయితే డైరెక్ట్గా తీసేయడానికే సిద్ధపడుతుందని అందరూ చెప్తున్నారు. అందువల్ల మనోడైతే బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేయకుండా బాగా ఫేస్కి సంబంధించిన క్రీమ్లని, పౌడర్లని, మేకప్లని ప్రమోట్ చేసుకుంటూ అలాగే మోకాళ్ళ నొప్పులకు సంబంధించినది కూడా ప్రమోట్ చేస్తున్నాడు.
ఇందాక వీడియోలో అన్నాడు చూసాడా, ఇన్ని మెట్లు ఎక్కించేసరికి నీకు అల్సర్ ఉంది, మోకాల నొప్పి, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి అసలే అన్నాడా అనలేదా? మరి ఈ మందులన్నీ వాడుతున్నాడు కదా, మరి ఇంకా ఎక్కడున్నాయి మోకాల నొప్పులు చెప్పండి? బుడ్డిగాడు ఒక 1 వీక్ ముందే కదా మోకాల నొప్పులకు సంబంధించిన ప్రోడక్ట్లు అయితే మనకు ప్రమోట్ అయితే చేశాడు కదా, మరి అవి యూజ్ చేయట్లేదా? ఆ రోజు మరి వీడియోలో తెగ చించుకొని ఇవి రాయడం వల్ల మోకాల నొప్పులు తగ్గాయి, బాడీ పెయిన్స్ తగ్గాయి, హెయిర్ అనేది ఊడిపోకుండా ఆగిపోయింది, ఫేస్ అనేది గ్లోగా బాగుంది, హెల్తీగా ఉన్నాను, నేను యాక్టివ్గా ఉన్నానని చెప్పాడు కదా. మరి ఈరోజేంటి ఆ మాట మాట్లాడుతున్నాడు? ఈ మోకాల నొప్పులు వస్తాయి, నువ్వు ఎక్కుకుంటా వస్తే అదొస్తుంది ఇదొస్తుంది అని అంటున్నాడు. నీ చేతిలోనే ఆయుధం ఉన్నది కదా, మోకాల నొప్పులు వస్తేంది, ఇంకా ఏ నొప్పులు వస్తేంది? ఈ మధ్య మనోడికైతే వీడియోస్లలో అయితే వ్యూస్ అయితే తగ్గిపోయాయి. తగ్గిపోవడం వల్ల ప్రమోషన్ల మీద ఎక్కువగా ఎగబడి వాటి మీద అయితే తెగ సంపాదిస్తున్నాడని అయితే మనకు అర్థమైపోయింది. అలాంటి చెత్త ప్రోడక్ట్స్, క్వాలిటీ లేనివి పరిచయం చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని, అయినా ఎవరెటు పోతే నాకేంటి, ఏ మందులు వాడితే నాకేంటి, నా చేతిలో అయితే డబ్బులు వచ్చి పడ్డాయో పడ్డలేదని అది ఒక్కటి మాత్రమే ఆలోచిస్తాడు. కానీ వాడి అవసరానికి సరిపడ డబ్బులు అనేది సంపాదించుకొని ఏవి పడితే అవి ప్రమోషన్ చేసి అయితే వెళ్ళిపోతున్నాడు. వాడి వెనక ఎంతమంది బాధపడుతున్నారో మరి వానికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో మరి.